హాయ్ ఫ్రెండ్స్, నేను మ్యాగీని చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మ్యాగీ నాకైతే ఇది ఇష్టం ఫ్రెండ్స్. మా పిల్లలు కూడా ఇదే ఇష్టం అన్నారు. సో మిస్టేక్లో ఇది కూడా వచ్చిందనమాట. సో ఇప్పుడైతే ఇదే చేస్తున్నాను. సో స్టార్ట్ చేసాను అనమాట. ఆనియన్స్ బాయిల్ అవుతున్నాయి. సో 2 minutes మ్యాగీ అంటారు కానీ 2 minutes ఏం పట్టదండి, ఇంకా ఎక్కువ టైమే పడుతుంది మ్యాగీ చేసేది. సో ఇవన్నీ బాయిల్ అవ్వాలి కదా. సో బాగా బాయిల్ అయిన తర్వాత ఓన్లీ 2 pieces మాత్రమే మ్యాగీ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే. సో ఓన్లీ పిల్లలకు మాత్రమే అనమాట. సో నేను కానీ మా హస్బెండ్ కానీ మ్యాగీలు ఇట్లా బ్రేక్ఫాస్ట్లు తిన్నామన్నమాట. సో టేస్ట్ కోసం ఏమన్నా ఒకవేళ 2 spoons అంతకు మించి ఎక్కువ తిన్నాం ఫ్రెండ్స్. ఏది కూడా అంతే అనమాట. సో కంప్లీట్ డైట్ ఫాలో అవుతున్నాము గ్రీన్ టీ నుంచి. సో ఆఫ్టర్నూన్ వరకు ఓన్లీ మా డిన్నర్ ఆఫ్టర్నూన్ కానీ లేదా నైట్ అదే ఇలా కంప్లీట్ డిన్నర్ అనేది కంప్లీట్గా తినేది ఎప్పుడంటే ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ తింటామన్నమాట ఫ్రెండ్స్. ఓన్లీ మా బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్. సో అదే ఆఫ్టర్నూన్ అయ్యే స్ప్రౌట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటి అలా ఫాలో అవుతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఏజ్కి తగ్గ వెయిట్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నామన్నమాట. సో మా హస్బెండ్ డైలీ రన్నింగ్కి వెళ్తుంటాడు. సో లేడీస్కి వీలు పడదు కాబట్టి కనీసం డైట్ అన్నా కొంచెం పద్ధతిగా ఖచ్చితంగా కఠినంగా ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్. బాగా బాయిల్ అవ్వాలి ఫ్రెండ్స్, అప్పుడే టేస్ట్ బాగా వస్తుందన్నమాట. సో ఓన్లీ 2 pieces టిఫిన్ బై మ్యాగీ పిల్లలకు మాత్రమే అనమాట. సో నేను మా హస్బెండ్ కంప్లీట్లీ ఇలాంటివన్నీ మానేసినాం ఫ్రెండ్స్. ఒకవేళ పిల్లలు తినేటప్పుడు తినాలనిపిస్తే ఒక 2 spoons అంతకంటే ఎక్కువ ఉండదన్నమాట. సో గ్రీన్ టీ స్టార్ట్ చేసాము మార్నింగ్. అంటే డైలీ ఒక 3 or 4 times గ్రీన్ టీ ఉంటుంది ఫ్రెండ్స్. సో మా హస్బెండ్ అయితే డైలీ రన్నింగ్ కూడా వెళ్తాడు. మాకైతే లేడీస్కి వీలవ్వదు కదా ఫ్రెండ్స్. అందుకోసమని కనీసం ఈ ఫుడ్ ద్వారా అయినా కఠినంగా ఒక క్రమశిక్షణతో డైట్ ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్. సో మార్నింగ్ టైంలో ఒక బౌల్ ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ స్ప్రౌట్స్, సో డ్రై ఫ్రూట్స్ అదే స్ప్రౌట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో నైట్ మాత్రం కొంచెం ఏదైనా కామన్ ఫుడ్ ఫ్రెండ్స్ డిన్నర్లో. ఎందుకంటే నిద్ర పట్టదు కదా, ఆకలి అనిపిస్తే అన్నట్టు అలా అనమాట. ఈ రోటీ కానీ నార్మల్గా రైస్ అయితే కొంచెమే ఫ్రెండ్స్. ఒక లిమిట్ పెట్టుకున్నాం అనమాట, ఒక బౌల్. ఆ బౌల్ కంటే ఎక్కువ తినకూడదని డిసైడ్ అయిపోయాను అనమాట. చూడాలి ఫ్రెండ్స్. సో నాకు తగినట్టయితే నేను నా వెయిట్ కరెక్టేనంట ఫ్రెండ్స్, కానీ తగ్గితేనే బాగుంటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. గ్రీన్ టీ వచ్చేసి 2 packets తెప్పించుకున్నాను అనమాట. 2 packets తెచ్చాడు మా హస్బెండ్. 25 bags వస్తాయి అన్నమాట దీంట్లో. సో ఒక ప్యాకెట్ ఆల్రెడీ అయిపోయింది అనమాట. సో ఈ 2 bags వచ్చేసి 1 month వస్తాయి ఫ్రెండ్స్ మాకు ఇద్దరికి అయితే కనుక. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, వగరుగా ఉంది. సో అయినా హెల్త్ ఫాలో అవ్వాలి కాబట్టి కంపల్సరీ ఈ రోజు అని కాదు ఫ్రెండ్స్, 1 week అయింది ఇంచుమించు. సో కంప్లీట్లీ టీ కూడా స్టాప్ చేసేసాను ఫ్రెండ్స్. సో వీటిని నేను నలిపేసాను ఫ్రెండ్స్, యాడ్ చేస్తున్నాను మ్యాగీలోకి. ఇప్పుడు 5 minutesలో అయిపోతుంది. ఇంత టైం తీసుకున్న మ్యాగీ వాళ్ళు ఎంత సింపుల్గా ఫ్రెండ్స్ 2 minutes మ్యాగీ అని రాస్తారు దానిపైన కదా. సో మూత పెట్టి సిమ్లో ఉంటే చాలు ఫ్రెండ్స్, ఒక 5 minutes. బాగా పండిన ఫ్రూట్ ఫ్రెండ్స్, పనసపండు. సో ఫ్రూట్ తిన్నామన్నమాట. సో ఈ విత్తనాలు సేకరించి సో వీటిని ఎండబెడుతున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడు చూడు అసలు ప్రతి ఇయర్ ఫ్రెండ్స్ లాస్ట్ 1 year నుంచి ఈ పరందం చెట్లు లేవు నా దగ్గర. సో 2-3 చెట్లు ఎప్పటికి ఉంటాయి ఫ్రెండ్స్. సో కాయలు కూడా సంవత్సరం అంతా తినొచ్చు అనమాట ఆ 2 చెట్ల నుంచి వచ్చే ఇవే. సో డైట్ చేసే వాళ్ళకు పనస ఫ్రూట్ కూడా, ఈ పండు కూడా చాలా బెటర్ ఫ్రూట్ అండి. సో అందుకోసం నేను మళ్ళీ ఈసారి వర్షాలు స్టార్ట్ అయ్యేసరికి
చెట్లు పెంచాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో కాపు కూడా చాలా త్వరగా వచ్చేస్తుంది ఇది. ఓకే ఫ్రెండ్స్, డైలీ పిల్లలకు పాలు బ్రేక్ఫాస్ట్ తర్వాత మిల్క్ ఇస్తాను అనమాట. సో ఈరోజు మా బాబు అయితే మీరు నాకు మిల్క్ వద్దు అంటే వద్దన్నాడు. ప్రోటీన్ పౌడర్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇందులోకి. సో ప్రోటీన్ పౌడర్ ఈరోజు అదే ఎక్కువ తినడం వల్ల వాళ్ళకేమో ఇరిటేషన్ అయినట్టున్నాయి. కానీ పాపకు మాత్రం ఫుల్ జలుబు ఉందన్నమాట. జలుబు చేసింది దానికోసం గాను సో పాలల్లోకి కొంచెము పసుపు యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, చాలు, ఒక్క చిటికెడే అనమాట. సో పసుపు అంటే కూరలలో వేసే పసుపు యాడ్ చేస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు అంతా మార్కెటింగ్ అంతా మిక్సింగ్ ఉంది ఫ్రెండ్స్, దాంట్లో అన్నీ మిక్స్ అవుతాయి. సో ఇదైతే న్యాచురల్ కాబట్టి సో పసుపు కొమ్ములతో తయారు మనకు తెలుసు కదా, అందుకని ఇది ఒక చిటికెట్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇది కుంకుమ పువ్వు అనమాట. సో ఎప్పుడైనా సరే మా హస్బెండ్ కాశ్మీర్ నుంచి వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ కంపల్సరీ ఈ కుంకుమ పువ్వు సో వాళ్ళ డాక్టర్ కోసం ఎస్పెషల్లీ ఒక 2-3 తీసుకొస్తాడు. సో కాస్ట్ అయితే చాలా రేట్ ఎక్కువ ఫ్రెండ్స్. ఈ చిన్న డబ్బానే 1600 పడుతుంది ఫ్రెండ్స్. సో పాప కొంచెం కలర్ తక్కువ ఉండేందున సో కలర్ కూడా స్కిన్ డైలీ సో ముల్తానీలో కానీ పసుపులో కానీ యాడ్ చేసుకొని బాడీ అంతా వేసుకుంటే కలర్ చేంజ్ అవుతారని అన్నారు. కానీ ఫ్రెండ్స్ నాకు ఇంట్రెస్ట్ తక్కువ అనమాట. ఒకరోజు వేస్తాను, ఒకరోజు వేయను అనమాట. సో ఇంకా టీనేజ్కి వచ్చినాక ఎక్కువ కేర్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో సో నేను ఇవన్నీ కుంకుమ పువ్వు అని సేవ్ చేస్తున్నాను అనమాట, భద్రపరుస్తున్నాను. సో ఇప్పుడైతే జలుబు చేసింది కాబట్టి సో యాడ్ చేస్తున్నాను అనమాట. నేను అయిపోయింది, ఇంకో బాక్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ దొరికే కుంకుమ పువ్వుతో పోల్చుకుంటే ఇదైతే చాలా అంటే చాలా ప్యూర్ ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ పండిస్తారంట కాశ్మీర్లో, ఓన్లీ దీని నిండానే వస్తుంది ఫ్రెండ్స్. ఇది 1600 అంట ఫ్రెండ్స్. కుంకుమ పువ్వు అయితే నిజంగా చాలా కాస్ట్ ఎక్కువ అనమాట. సో వేడి వేడి పాలల్లో కాకుండా గోరువెచ్చని పాలల్లో ఇలా వేసుకొని దీన్ని బాగా తిరగొట్టేసి పిల్లలకి ఇచ్చామంటే డైజెషన్ సిస్టమ్ మెరుగవుతుంది. సో మా పాప పాలతో పాటు తీసుకోబట్టి ఇప్పటికి 2 years 3 years అవుతుంది ఫ్రెండ్స్. సో వన్స్ అపాన్ ఏ టైం ఈ అమ్మాయి చాలా సన్నగా ఉండేదన్నమాట నా కూతురు. కానీ ఈ కుంకుమ పువ్వు కలిపేసినప్పటి నుంచి డైజెషన్ సిస్టంలో అయితే ఖచ్చితంగా చేంజ్మెంట్స్ ఉన్నాయి. సో ఫుడ్ బాగా తీసుకుంటుంది, కొంచెం లావు కూడా అయింది ఫ్రెండ్స్. సో కుంకుమ పువ్వు అయితే మాత్రం చాలా చాలా మంచిది ఫ్రెండ్స్. సో ఇది మా బ్రేక్ఫాస్ట్ అనమాట ఫ్రెండ్స్. సో ఇది 1 కప్పు మా హస్బెండ్, 1 కప్పు నాకు సరిపోతుంది అనమాట. సో మధ్యలో ఇది తిన్న ఒక 1 hour తర్వాత మళ్ళీ గ్రీన్ టీ తాగుతాం ఫ్రెండ్స్. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను, ఇవి చూపిస్తున్నానంటే ఫ్రెండ్స్ వీలైతే మీరు కూడా చేస్తారని, మీ వీలు చూసుకొని మీరు కూడా చేసి ఆరోగ్యం కాపాడుకుంటారని ఒక భావనతో చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు వేరేలా అనుకోకండి ఫ్రెండ్స్. సో ఒకవేళ మనం రైస్ కొని వాటిని గ్యాస్ పైన అన్నం చేసి ఏ కూర అయినా చేసుకొని మళ్ళీ తాలింపులు యాడ్ చేసుకొని వాటికి అయ్యే ఆయిల్స్ ఇంకా ఎక్స్ట్రాలన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. వాటి ఖర్చుతో పోల్చుకుంటే ఇదేం పెద్ద ఖర్చు కాదు ఫ్రెండ్స్. సో ఒక్క పూటన్న మనము ఇలాంటి ఫుడ్ తీసుకోగలిగితే నిజంగా మన హెల్త్ ఏ జబ్బు రాకోకుండా సేవ్ చేసుకోగలం. చాలా అలకాగా ఉంటుంది ఫ్రెండ్స్, ఎన్ని పనులైనా చేసుకోగలం అన్నమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. సో నేను ఇవాళ నుంచి ఫ్రెండ్స్ గ్రీన్ టీ కంపల్సరీ తీసుకోవాలా 3 పూట్ల. తర్వాత వేడి నీళ్ళు తాగుతూ గ్రీన్ టీ తీసుకుంటూ ఓన్లీ రోజుకు 1 పూట మాత్రమే రోటీ కర్రీస్ ఉంటాయి. తర్వాత డ్రై ఫ్రూట్స్, ఓన్లీ నార్మల్ ఫ్రూట్స్, వేడి నీళ్ళు, గ్రీన్ టీతోనే ఉండాలి అనుకున్నా ఫ్రెండ్స్. సో నేను ఇలా మా హస్బెండ్ లీవ్లో ఉన్నప్పుడు తనేమో డైట్ ఫాలో అవుతాడు కంప్లీట్గా. సో వెయిట్ లాస్ ప్రాసెస్ అంతా ఇంట్లోనే సెట్ చేసుకుంటాడు అనమాట. కానీ నేనేం చేస్తానంటే తను ఉన్నప్పుడు మాత్రమే ఫాలో అవుతూ తర్వాత స్టాప్ చేస్తున్నాను. సో మెయిన్ మూల కారణం ఫ్రెండ్స్, మనం రెగ్యులర్గా తీసుకునే టీ స్టాప్ చేయాలంటే ఇంట్లోకి పాలు లేకుండా చేసుకోవాలి ఫ్రెండ్స్. పాలు వచ్చాయంటే కంపల్సరీ తాగేస్తాం అన్నమాట.
సో ఇలా మెయిన్ మూలాలు లోపాలు ఎక్కడ ఉన్నాయో అన్నీ పరిశీలించి ఖచ్చితంగా గ్రీన్ టీనే ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నుంచి. ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ ఇది సో మీరు కూడా నిర్ణయం తీసుకుంటారని, సో మనం చేసే మిస్టేక్స్, మనం తీసుకునే ఫుడ్ పైన అవగాహన కలిగేసి సో హెల్త్ వైపు నడుస్తారని భావిస్తున్నా ఫ్రెండ్స్. పవర్ లేదనమాట, అందుకని ఇక్కడ గ్యాస్ పైన ఆన్ చేసుకొని వేడి చేశాను వాటరు. సో కంప్లీట్లీ ఫస్ట్ నేను ఈరోజు థర్డ్ డే అనమాట ఫ్రెండ్స్. ఫస్ట్ రోజు కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. సో ఇది కూడా అడిక్ట్ అయిపోయినామంటే ఎప్పుడు తాగాలనిపిస్తూనే ఉంటుందన్నమాట. నోటికి వగరు పులుపు అన్ని టేస్ట్లు కనిపిస్తాయి ఫ్రెండ్స్. సో మనలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ కంప్లీట్గా స్టాప్ అయిపోతుందన్నమాట. సో పిల్లలకు పాలు అప్పుడప్పుడు ఫ్రెష్గా కాంచేసి మళ్ళీ మిగలకుండా వాళ్ళకు తాగేకి ఇచ్చేస్తూ నేను గ్రీన్ టీనే ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. సో మన హ్యాబిట్ ఎక్కడ మిస్టేక్ జరుగుతుందంటే మెయిన్ బయట ఫ్రెండ్స్తో కలిసి టీ తాగాలనిపిస్తుంది చూడు, ఆలోచన కూడా మానేసుకోవాలి ఫ్రెండ్స్ కంప్లీట్గా. సో ఎంత ప్రెషర్ చేసినా ఫ్రెండ్స్ టీ వైపు వెళ్ళకూడదని నేను పక్కా ఫిక్స్ అయిపోయాను అనమాట.